ఈరోజు ఇక్కడ మన కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ ఆవరణలో ఉండే పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ జరిపి కొంతమంది పిల్లలకు బెల్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిక్ బాక్సింగ్కు ఉపయోగపడే కిక్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చిన్నపిల్లలను మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించబట్టి 25 సంవత్సరాలైంది. ముఖ్యంగా క్యాచ్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్, అంటే మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. అంటే అదొక నానుడి అయినా అది నిజం. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఆ డిసిప్లిన్ ఇంకల్కేట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు యూస్ఫుల్ అండ్ రిసోర్స్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ముందు పోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎక్సర్సైజు, బాడీకి శ్రమనే గాక వేరియస్ పాస్చర్స్, యోగా లాంటి పాస్చర్స్, డీప్ బ్రీదింగ్, టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అండ్ కాన్సన్ట్రేషన్, అంటే మెంటల్ స్టామినా పెరుగుతుంది. స్పోర్ట్స్ వలన రెసిలియన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఓటమి, స్పోర్టివ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. గెలుపు ఓటమిలను వాళ్ళు సమానంగా తీసుకునే శక్తి వాళ్ళల్లో కలుగుతుంది. అదేవిధంగా వీళ్లకు క్లీన్ వాటరు, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అది సింబాలిక్గా ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సరు, ఒబేసిటీ ఇవి రాకుండా చాలా కాపాడుతాయి. బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఫ్రూట్స్ ఇలాంటివి ఉపయోగపడతాయి. వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. వాటర్ బోర్న్ డిసీజెస్ కంటామినేటెడ్ వాటర్ వలన వస్తాయి. ముఖ్యంగా టైఫాయిడ్, జాండీస్, కోలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవన్నీ వాటర్ బోర్న్ డిసీజెస్ అంటారు, నీళ్లు కంటామినేషన్ వలన. సో ఇంకోటి ఏమంటే ఈ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోవడం వలన హెల్త్ చెడిపోతూ ఉంది ప్రజలకు. దాని నుంచి కూడా మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా ఎండకు ఎక్కువ తిరగకూడదు. హీట్ స్ట్రోకు అలాంటివి కూడా రావచ్చు ఎక్కువ ఎండకు పోతే పిల్లలు. ఈ ఉదయాన్న సాయంత్రం మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. స్పోర్ట్స్లో పాల్గొన్నంత మాత్రాన చదువు రాదు. స్పోర్ట్స్ అవర్స్ వేరే ఉండాలి, చదువుకునే అవర్స్ వేరే ఉండాలి. చదువు కూడా చాలా ముఖ్యము. స్పోర్ట్స్లో 100కో 1,00,00,000 ఒకరు షైన్ అయితే చదువులో 100కి 100 పాళ్ళు షైన్ అవుతారు. అలా అని కేవలం చదువుకుంటూ ఉంటే వాళ్లకు ఈ శారీరక శ్రమ ఎక్సర్సైజ్ రూపంలో లేకపోతే ఒబేసిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఊబకాయం. అదే కాకుండా కొంతసేపు అయినా ఉదయాన సాయంత్రం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అనే ఒక ఆటం బాంబుకు వాళ్ళు దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, స్నాప్చాట్ ఇలాంటివన్నీ ఎక్కువైన ఈ యుగంలో ఏ క్షణంలో ఏ బాంబు వేలుస్తారో, ఫేక్ న్యూస్ ఏది తెచ్చి సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. పిల్లలు స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే ఫోన్తో దూరంగా ఉంటే కొన్ని గంటలైనా కనీసము స్పోర్ట్స్లో ఉండడం వలన వాళ్ళు ఆ చెడు చూడరు, చెడు వినరు, చెడు మాట్లాడరు. కాబట్టి ఆ ఉద్దేశంతో పిల్లలను స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. కొంత సమయము వాళ్ళు బాడీకి శ్రమ ఇవ్వడం వలన వాళ్ళ బాడీ దేహదారుఢ్యము, గుడ్ స్లీప్, మెలటోనిన్ అనే ఒక హార్మోన్ స్లీప్లో రిలీజ్ అవుతుంది. 6 to 8 hours ఆఫ్ స్లీప్ ప్రతి ఒక్కరికి అవసరము. సో ఈ స్పోర్ట్స్లో ఉండడం వలన వాళ్లకు అన్ని రకాల అడ్వాంటేజెస్ కలుగుతాయి. స్పోర్ట్స్ కొంతవరకు ప్రాక్టీస్ చేస్తూ చదువుకు ఎక్కువ టైం కూడా ప్రాక్టీస్ చేయాలని, శుభ్రమైన అలవాట్లతో ఉండి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.